మంచికి మానవత్వానికి అతను ఒక మెన్. మంచికి మానవత్వానికి అతను ఒక మెన్. న్యాయానికి నిజాయితీకి అతను ఒక జెంటిల్మెన్. కానీ అన్యాయానికి ఎదురు నిలబడే గన్ అతని మన జగన్. నాకు ఇన్స్పిరేషన్ మా నాన్నగారు. ఓకే. మా నాన్న ముందు కాంగ్రెస్ పార్టీలో, మన కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఎస్, తండ్రి వేసిన బాటని మరుస్తలేరు అండ్ ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీని విడిస్తలేము. మా ఇంట్లో మా పెద్ద కూతురు పేరు ప్రియాంక. ఓకే, ఇక్కడ మీరు మా అమ్మగారు శిష్యులే. పుట్టగొల్ల సందయ్య మరియు పుట్టగొల్ల అచ్చమ్మ దంపతులకు జన్మించినటువంటి కుమారుడు. నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంఘం, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి. మీతో కాసేపు కార్యక్రమంలో పలు కార్యక్రమాలు మనం చేపడుతున్న విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో మనం రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కార్యక్రమంలో భాగంగా మన నగర నిర్మాణానికి కృషి చేసినటువంటి వ్యక్తులను పరిచయం చేసే వేదికగా ఈరోజు మనం మీతో కాసేపు కార్యక్రమంలో కాసేపు పుట్టగల్ల జగన్ గారితో ముచ్చటిద్దాం. నమస్తే జగన్. నమస్తే అండి భరత్ గారు. సో ముఖ్యంగా ఏంటంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే సంస్కృతి సాంప్రదాయాలు, స్థానిక ఉత్పత్తులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి విలువైన వ్యక్తులను వెలుగులోకి తీసుకొచ్చే కార్యక్రమమే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దాంట్లో భాగం ఏంటంటే మేము ఈ మధ్యకాలంలో మన నగరానికి సంబంధించి నగర అభివృద్ధిలో మెయిన్గా బిల్డర్స్ యొక్క పాత్ర చాలా ప్రముఖం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మేము స్థానికంగా ఉన్న వ్యక్తులను మామూలుగా తరచుగా ఇలా వెళ్తున్న క్రమంలో మీ యొక్క పేరు మాకు చాలా ఎక్కువగా వినపడింది. దాదాపు మీరు 4 దశాబ్దాలుగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండడం అండ్ మరియు దాని తర్వాత నగరానికి సంబంధించినటువంటి ముఖ్యమైన భవనాలలో మీ యొక్క నిర్మాణం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా పరిచయ వేదిక. సో ముఖ్యంగా మీరు నాదరుగుల వాస్తవ్యులు అండ్ మీ యొక్క ప్రస్థానం 4 దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు బిల్డింగ్ రంగంలో ఎలా ఉంది అంటే మీరు ఎలా చెప్పగలుగుతారు? అంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను బిల్డింగ్ రంగంలో ఉన్నాను. ఓకే. దీంట్లో ఒకప్పుడు చూస్తే హైదరాబాద్ నగరం చాలా చిన్నది. ఈరోజు 40 సంవత్సరాల్లో నేను ఊహించనంత వేగంగా అభివృద్ధి చెందింది. ఆ రోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి, మాది పక్కనే నాదరుగుల గ్రామం, అక్కడి నుంచి మేము వర్క్ చేయాలన్నా హైదరాబాద్కు రావాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఆ రోజుల్లో ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎక్కువగా లేదు. ఎక్కడో కొంతమంది డబ్బున్న వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు తప్ప అది అందరికీ వర్క్ దొరికేది కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము హైదరాబాద్ నగరం, ఇప్పుడు మలక్పేట, అలాగే మోసరాంబాగ్, ఈ ఏరియా మొత్తం ఓల్డ్ సిటీలోనే పని దొరుకుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో పని లేదని చెప్పేసి ఆ రోజు మేము హైదరాబాద్ నగరానికి డైలీ అప్ అండ్ డౌన్, ఉదయం 6 గంటలకు వస్తే రాత్రి 8-9 గంటల వరకు వర్క్ చేసుకునే వాళ్ళం. అలాగే ఇక ఈ బిల్డింగ్ రంగంలో దాదాపు నాకు అనుభవము దీంట్లోనే సెట్ అయిపోయినాను టోటల్గా. ఎందుకంటే మేము ఎంక్వైరీ చేసిన దాంట్లో దాదాపు కొన్ని వేల కుటుంబాలు జీవనోపాధి కల్పిస్తూ అట్లా వివిధ రాష్ట్రాల నుంచి కూడా మీ దగ్గర పనిచేస్తున్నారు అనేసి. అండ్ ముఖ్యంగా నాకు తెలిసి మీకు దాదాపు కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్ల కన్స్ట్రక్షన్ మీరు చేసి ఉండొచ్చు నగరంలో. సో అండ్ ముఖ్యంగా ఏంటంటే మిమ్మల్ని వెలుగులోకి తీసుకురావాలనేసి మాకు ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తుంటే మాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే మీ యొక్క పాత పరిచయం. మీ పేరు చెప్పగానే మా అమ్మగారు, అరే మీరంతా కూడా ఒకే దగ్గర పెరిగిన వాళ్ళు, ఒక తల్లి పిల్లలు కాకపోయినా కానీ ఒక తల్లిలో తిన్నవాళ్ళు మీరు అందరూ అనేసి చెప్పడం వల్ల అరే ఏంది ఇంత గ్యాప్ ఏంది అనే దానిపైన కూడా ఒక ఆలోచన వచ్చింది. సో మిమ్మల్ని పరిచయం చేయాలనే ఆలోచనతోని ఇవాళ ఈ నగరానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి మనము ఈ రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కార్యక్రమంలో ముఖ్యంగా మీ యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపే ప్రయత్నం. అండ్ ముఖ్యంగా జగన్ గారు, మీరు అంటే పలు సేవా కార్యక్రమాలలో కూడా క్రియాశీలకంగా పాల్గొంటారనేసి తెలిసింది మాకు. అండ్ ఎస్పెషల్లీ మీ సేవా కార్యక్రమాలలో ప్రముఖంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంటారు? గ్రామీణ ప్రాంతాలలో చూస్తే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. ఓకే. అయితే వాళ్లకు పిల్లలు చదివించాలన్నా ఇబ్బందే, వాళ్ళు పూట ఏ రోజుకు ఆ రోజు పనిచేస్తే కానీ అలా పూట గడవదు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఏది ఏమైనా సరే ముందు పిల్లలను చదివించాలి. పిల్లలను చదివించాలడానికి డబ్బులే అవసరం లేదు. వాళ్ళు గవర్నమెంట్ కేటాయించినటువంటి SC ST హాస్టల్స్ ఉన్నాయి.
అన్ని సదుపాయాలు దాంట్లో ఉన్నాయి. మీ పిల్లలు చదివించండి, ఆస్తులు లేవు మనకు, పిల్లలు చదివిస్తేనే వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళ లైఫ్లు సెట్ అవుతాయి. మనం కష్టపడి పిల్లలను చదివిస్తే తప్ప ముందుకు వెళ్ళలేమని చెప్పేసి చాలా అవేర్నెస్ నేను పబ్లిక్లో చాలా చెప్పినాను. Yes. గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఇక చాలా కుటుంబాలు, ఈ ఏ వ్యక్తి అయితే ఆ కుటుంబ యజమాని ఉంటాడో పొందాక కష్టం చేస్తాడు, సాయంత్రం తాగుతాడు. Yes. ఆ ఇబ్బందులు చాలా చూసినాను. Yes. అలాంటి వాళ్ళని తీసుకుపోయి కొంతమంది పిల్లలు నేను హాస్టల్ కూడా జాయిన్ చేశాను. వెరీ గుడ్. హాస్టల్లో జాయిన్ చేశాను. చదవాలి, మీరు చదివితేనే మీకు లైఫ్ ఉంటుంది, మీరు ముందుకు ఎదుగుతారు. మీ తర్వాత తరం కూడా మిమ్మల్ని మీరే ఇన్స్పిరేషన్ వాళ్ళకు. ఎస్. అమ్మా నాన్న గ్రామీణ ప్రాంతాల్లో పుట్టారు, మనకు ఏమీ లేదు, మనము మనుషులుగానే ఉన్నాము తప్ప మనకు సమాజం అంటే ఏందో తెలియదు. అలాంటి వ్యవస్థలో ఉన్నాం కాబట్టి పిల్లలను చదివించాలి, పిల్లల భవిష్యత్తే ముఖ్యమైన ఆలోచనతో చాలా నేను నా శాయశక్తుల కొంతమంది నేను నా దగ్గర పనిచేసే వర్కర్స్ కూడా వాళ్ళ పిల్లలను చదివించక తీసుకుపోయిన డబ్బులు ఆ పిల్లలకు పెట్టలేక, వాళ్ళకు బట్టలు కొనియలేక, పుస్తకాలు కొనియలేక నానా వస్తువులు పడుతుంటే అట్లా కాదు. మన దగ్గర హాస్టల్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం రూపాయి పెట్టాల్సిన పని లేదు, అంతా గవర్నమెంటే చూసుకుంటుంది. మీరు హాస్టల్లో జాయిన్ చేయండి అని చెప్పేసి చెప్పిన పిల్లలు ఇవాళ కానిస్టేబుల్ కాడ నుంచి, కండక్టర్ల కాడ నుంచి ఎస్ఐల వరకు గవర్నమెంట్ సంస్థల వివిధ ఉద్యోగాలలో సెటిల్ అయి ఉన్నారు. సో మీరు తీసుకున్నటువంటి చొరవ, సో విద్య ఉంటే వికాసం ఉంటుందనే దానికి, ఎందుకంటే మీ ద్వారా చెప్పించాలని అంటే మేము ఆల్రెడీ మీ గురించి మొత్తం ఎంక్వైరీ చేసామన్నమాట. ఎంక్వైరీ చేసిన తర్వాత మీ ద్వారా ఎందుకు ఈ వ్యక్తి వెలుగులోకి రాలేదు ఇంకా అనే దానిపైన ఈ యొక్క ప్రోగ్రామ్ మెయిన్గా. సో విద్య ఉంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనేసి మీరు పిల్లలను విద్యా విధంగా తీసుకెళ్లడం అనేది ఒక మంచి మార్గం అది. అండ్ ముఖ్యంగా ఏంటంటే దాదాపు నాకు తెలిసి మీరు విద్యపై ఇంత పట్టు, అంటే పిల్లలకి ఇంత పట్టు ఉంటే రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేసి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం. అండ్ ముఖ్యంగా అంటే మీరు దాదాపు ఒక 4 దశాబ్దాలుగా అంటే మీరు ఈ ఫీల్డ్లో ఉన్నా కానీ కూడా మీరు సొసైటీకి చాలా మేలైన కార్యక్రమాలు చేస్తున్నారు. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇంకా నాకు ఇన్స్పిరేషను మా నాన్నగారు. ఓకే. మా నాన్న ముందు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా దొరికిందో ఆయనకు రూటు, మొత్తానికి ఒక రూటు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మనకు మలక్పేట కాన్స్టిట్యున్సీ అంటే సరోజిని పుల్లారెడ్డి గారు, ఆమె ఎమ్మెల్యేగా మా ప్రాంతానికి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆమె వెంబడి తిరిగిండు, బాగా తిరిగిండు. తిరిగి ఇక ఆమె గెలిచింది. గెలిచిన తర్వాత అమ్మ మేము చాలా వెనుకబడి ఉన్నాం, మాకు ఇల్లు లేవు, మేము అందరము జీతాలు ఉన్నాము, మాకు ఏదన్నా రూట్ చూపించాలంటే ఆమె ఏం కావాలో సందేహం అని అడిగింది. అంటే అమ్మ మాకు ఇల్లు కట్టియాలి, ఇల్లు కట్టియాలంటే మరి జాగా ఉందా అంటే జాగా లేదమ్మా. అంటే మరి జాగా చూసుకో ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి జాగా చూసిండు, చూస్తే అందులో ఇల్లు కట్టించింది. ఇల్లు కట్టించిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, అమ్మ మాకు అందరు జీతాలు ఉన్నాము, మాకు వ్యవసాయం చేసుకోవడానికి భూములు కావాలమ్మా అని చెప్పేసి. అంటే మరి మీ ఊర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో చూసుకోవాలి, చూసుకో అంటే అన్ని ఊర్లో మా నాన్నగారికి దాదాపు 3500 ఎకరాల సర్వే నెంబర్లు తెలుసు. ఈ సర్వే నెంబర్లు ఎంత భూమి ఉంది, సర్వే నెంబర్లు ఎంత భూమి ఉంది, సర్వే నెంబర్లు ఎంత భూమి ఉందమ్మా అంటే, సరే నేను కలెక్టర్ గారిని తోలిస్తాను, ఆ భూమి అంతా ఎంత ఉందో మీ వాళ్ళకు భూమి లేని వాళ్ళకి ఎవరెవరికైతే ఇవ్వాలనుకుంటున్నాం వాళ్ళందరికీ ఇచ్చేసి అంటే కలెక్టర్ గారిని తోలిచ్చింది, చూసింది, సర్వే అయిపోయింది, అందరికీ ల్యాండ్ పనిచేసింది. మా ఊరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెనుకబడ్డ భూమి లేనటువంటి ఓసీలకు మా ఊరికి బ్రతకొచ్చిన వాళ్ళు, ఆ రోజుల్లో దాసరళ్ళు, జంగాలోళ్ళు అని ఇట్లా వివిధ కులవృత్తుల వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ ఈ రోజు నాగర్గుల్లో భూమి ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆ రోజు సంజయ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి వాళ్ళందరికీ భూమి అనేది చాలా గొప్ప విషయం. తర్వాత అమ్మ మరి భూమి అయితే వచ్చింది, మేము వ్యవసాయం చేసుకోవాలంటే మరి ఎట్లా, మాకు ఎడ్లు కావాలి కదంటే, నీకు చౌటుపల్లి అంగడివో నీకు ఎన్ని ఎడ్లు కావాలనో నేను ఆయనను పంపిస్తా అని చెప్పేసి. అంటే దాదాపు ఒక 50 కుటుంబాలకు ఎడ్లను మాట్లాడి ఎడ్లను తీసుకొని వచ్చి, సరే మా ఎడ్లు వచ్చిన వ్యవసాయం చేస్తున్నాము, మరి మాకు డబ్బులు కూడా చేతులు ఆడాలంటే పాడి పశువులు కావాలమ్మా అని అడిగి. అంటే పాడి పశువులు కావాలంటే సరే తీసుకొని అవి కూడా పంపిస్తాను చెప్పి. సరే అవి ఇచ్చేసింది. అవి ఇచ్చిన తర్వాత అమ్మ మరి మాకు వ్యవసాయం చేయాలంటే వానాకాలం మీద ఆధారపడి ఉన్నాం కదా,
మరి బోర్ బావులు వేపియాలమ్మా మళ్ళా సరే సందయ్య బోర్ బావులు మీరు ఎన్ని బావులు కావాలో ఎన్ని బోర్లు కావాలో పంపిస్తా చూసుకొని మళ్ళీ బోర్ బావులు వేసి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఒక రూట్ దొరికిన తర్వాత మా నాన్నగారు ఆ రోజు నుంచి మేము కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. ఎందుకంటే మా అమ్మగారు కూడా చెప్పారనమాట, సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు అనేసి. ఎందుకంటే ఇందిరాగాంధీ గారికి చాలా ఆకర్షితులయ్యేసి చాలా పలు కార్యక్రమాలు, అప్పుడు పాకిస్తాన్ యుద్ధంలో కూడా విజయం సాధించిన తర్వాత చాలా విజయ ర్యాలీలు కూడా తీశారు సంజయ్ గారు అనేసి అమ్మగారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. సో ముఖ్యంగా నాన్నగారి యొక్క పరంపర మీరు కొనసాగిస్తున్నారు. సో అది చాలా హర్షించదగ్గ విషయం. అండ్ ముఖ్యంగా ఈరోజు అంటే మీ నాదర్గుల్ ప్రాంతమే కాకుండా మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి నగరంలో ఎక్కువ మటుకు మీ నిర్మాణాలను కొనసాగించారు. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఇవాళ స్థానికుల చేతిలో స్థానిక భూమి లేకుండా అయిపోతుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మెయిన్ కార్యక్రమం కూడా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే ప్రతిది కూడా మనం లోకల్సే కాపాడుకోవాలి. సో ఇవాళ స్థానికులకు 60% భూమి ఉంటే స్థానికత్వం అనే విలువలను కాపాడుకుంటామనేసి మనము ఈ యొక్క కార్యక్రమం మనం నిర్వహించామండి. సో ఇవాళ స్థానికుడు కొనలేని పరిస్థితిలో ఉంది, ఇల్లు కట్టుకోవాలన్నా కానీ కూడా కట్టలేని పరిస్థితిలో అన్ని రేట్స్ అన్ని పెరిగిపోయాయి. సో మామూలుగా ఒక ఇల్లు లేని వాళ్ళు కట్టుకోవాలంటే మీరు ఇచ్చే సలహా? ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే మనము కష్టపడి ఇప్పుడు సంపాదించిన ఆదాయంలో కొద్దిగా జమ చేసుకుంటూ ఒక రోజుతో ఏ పని కాదు. అవును, మనం చేసే దాంట్లో సరే మన అవసరాలు ఖర్చు పెట్టుకుంటూ కొద్దిగా జమ చేసుకుంటుంటే ఇప్పుడు అది ఒక అమౌంట్ చిన్న అమౌంటే పెద్ద అమౌంట్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇల్లు కావాలనుకున్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పథకం తెచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మాకు దాదాపు 50 సంవత్సరాల కింద నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ కట్టించిన ఇళ్లలో ఇంకా కొంతమంది ఉన్నారు మా దగ్గర. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ లో ఇప్పుడు నేను బడంగపేట మున్సిపల్ కోఆర్డినేటర్. వెరీ గుడ్. మళ్ళీ మా వార్డుకు 8th వార్డు నాదర్గులో 8th వార్డుకు మళ్ళీ కోఆర్డినేటర్. వాస్తవానికి నిజంగా ఎవరెవరికైతే ఇండ్లు లేవో ఆ ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇప్పుడు అదేంటి శంకుస్థాపన చేసి మొన్నటి వరకు ఇప్పుడు వర్కులు స్టార్ట్ అయింది. అంటే గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీకి ఒక 6 లక్షలు ఇస్తుంది. అది బిగ్ అమౌంట్, మామూలు అమౌంట్ కాదు. అవునండి. ఇవాళ ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెన్, ఒక బాత్రూమ్ 600 స్క్వేర్ ఫీట్. 60 గజాలలో నీకు 600 స్క్వేర్ ఫీట్ కట్టుకోవడానికి మరి గత 10 సంవత్సరాల నుంచి ఎవరు కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి మళ్ళిస్తులేరు. గత ప్రభుత్వాలు చేసినవి చాలా. కానీ డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఎక్కడో కట్టి ఎక్కడో చెప్పి గ్రామంని వదిలి వెళ్ళలేని పరిస్థితి. గ్రామాలలో ఉన్న వాళ్ళకు గ్రామ మీద అభిమానం ఉంటుంది. ఆ మంచి చెడులన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నదమ్ముల్లాగా వెలిసిన వాతావరణంలో పోయి ఎక్కడో డబుల్ బెడ్రూమ్లో 6వ ఫ్లోర్లో 5వ ఫ్లోర్లో ఉండాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. అందుకని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ పరిస్థితి చూసి 6 లక్షలు ఇస్తుంది. మంచిగా ఇప్పుడు దాదాపు ఒక మా మున్సిపల్కు 250 ఇళ్ళు 300 ఇళ్ళు వచ్చినాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది ఈ ఫస్ట్ విడత అయిపోగానే మళ్ళీ సెకండ్ విడత వస్తుంది. మొత్తానికి ఎవరికైతే లేదో అటువంటి వారిని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేస్తున్న గవర్నమెంట్ చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. సో మంచి విషయం చెప్పారు. ఇల్లు లేని వాళ్ళకు ఒక ఊరట కలిగించే విషయం వెలుగులోకి తీసుకొచ్చారు. వాళ్ళ 6 లక్షలు అంటే బిగ్ అమౌంట్, అది మామూలు అమౌంట్ కాదు. వాళ్ళు జీవితాంతం కష్టపడ్డ పొదుపు చేయలేని పరిస్థితి ఈ రోజుల్లో. పిల్లలను చదివించుకుంటూ అమౌంట్ గానే ఉంటుంది, కట్టడానికి ఒక తోడుగా ఉంటుంది, అమౌంట్ తోడుగా ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే మీ యొక్క డిసిప్లిన్ కి సంబంధించి అంటే మీ దినచర్య ఎలా ఉంటుంది ఎవ్రీడే? అంటే ఇన్ని యాక్టివిటీస్ లో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అటు కన్స్ట్రక్షన్, అటు సమాజ సేవ, పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. అండ్ సో ఇలా ఎంత టైం ఎలా మేనేజ్ చేస్తుంటారు? అయితే నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది. రాత్రి 1 గంటకు అనుకున్నా 4 గంటలకు లేవాలి. 2 గంటలకు అనుకున్నా 4 గంటలకు లేవాలి. లాస్ట్ 3 గంటలకు అనుకున్నా 4 గంటలకు లేవాలి. అంటే నైట్లో నేను సిటీలో ఈ టాపిక్ ఉండదు కాబట్టి సిటీలో బంజారా హిల్స్, మైదీపట్నం అటు సైడ్లో నైట్ లో స్లాబ్ లేపిస్తుంటాం. అది బ్రహ్మముహూర్తం కూడా, సమయం కూడా బ్రహ్మముహూర్తం కూడా. అంటే సిటీలో
ట్రాఫిక్ చాలా ఉంటది కాబట్టి వెహికల్స్ తిరగవు కాబట్టి నైట్ వర్క్ చేపిస్తుంటాం. ఓకే ఆ రోజుల్లో ఇప్పుడు అన్ని రెడీమిక్స్ బండ్లు వచ్చినాయి కానీ ఓకే ఆ రోజుల్లో మిల్లర్ పెట్టేసి అది కాంక్రీట్ లారీ, ఇసుక లారీ అవన్నీ పెద్ద పెద్ద ట్రక్కులు వస్తుంటే ఆ ట్రాఫిక్ లో చేయలేకపోతుంటుంది. ఓకే అట్లా నైట్ చేయడం వల్ల నైట్ అలవాటు అయిపోయింది నాకు. ఓకే అలవాటు అయిపోయి ఉదయం నేను 4 గంటలకు లేస్తాను, వాకింగ్కి వెళ్తాను. 5 గంటలకు మళ్ళీ మా పనులకు అందరికి ఫోన్ చేస్తాను. మెయిన్ హెడ్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళకి చెప్పేసి సైడ్ మీకు మీరు వెళ్ళూరి, సైడ్ మీకు మీరు వెళ్ళూరు అని చెప్పేసి వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు ఆ పనులు చూసుకుంటే అర్జెంట్ అయితే ఏ సైడ్ ఉంటుందో నాకు ఓకే తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఆ సైడ్లోకి వెళ్ళి అక్కడ చూసుకొని మళ్ళీ నేను మామూలుగా రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటాను, వెంచర్లు చేస్తుంటాను. ఓకే ఇక మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి నాకు రాజకీయంగా కొంచెము కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఎస్ ఆ కాంగ్రెస్ పార్టీ బేసిక్గా నేను ఇవాళ ఇక్కడికి రావడం. తండ్రి వేసిన బాటని మరుస్తలేరు అండ్ ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీని విడిస్తలేము. మా ఇంట్లో మా పెద్ద కూతురు పేరు ప్రియాంక, ఓకే మా అన్నయ్య కూతురు పేరు మా సిస్టర్ పేరు ఇందిర, ఓకే మా అన్న కొడుకు పేరు రాహుల్, మా కూతురు పేరు సోని. ఓకే ఇట్లా మాది ఏంటంటే ఇందిరాగాంధీ కుటుంబంలో ఉన్న పేర్లు మా కుటుంబంలో పెట్టుకున్నాం. అదే మా అమ్మగారు చెప్పారు మీ గురించి మొత్తం కూడా, ఎందుకంటే మీరు మా అమ్మగారు శిష్యులే. సో ఇందిరాగాంధీ గారి కుటుంబం మామూలుగా అభిమానించే వ్యక్తులు కాదు వాళ్ళు. వాళ్ళ యొక్క ఇందిరాగాంధీ కుటుంబం అంటే అసలు పంచ ప్రాణాలు అనేసి అమ్మగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో మరింతగా రానున్న రోజుల్లో మరింత కార్యక్రమాలు మీ ద్వారా నేను చేద్దామనేసి అనుకుంటున్నాను అన్నగారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పటివరకు మంచికి మానవత్వానికి అతను ఒక మెన్, మంచికి మానవత్వానికి అతను ఒక మెన్, న్యాయానికి నిజాయితీకి అతను ఒక జెంటిల్మెన్, కానీ అన్యాయానికి ఎదురు నిలబడే గన్ అతని జగన్. పుట్టగొల్ల సందయ్య మరియు పుట్టగొల్ల అచ్చమ్మ దంపతులకు జన్మించినటువంటి కుమారుడు పుట్టగొల్ల జగన్ గారితో మనం ఈ పరిచయ వేదికను ఈరోజు మీతో ఒక సెపులో ముగిస్తూ సెలవు. నమస్తే.